ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకందరికీ శుభాభివందనములు. లూకా సువార్త 3వ అధ్యాయములో బాప్తిసమిచ్చు యోహాను యొక్క పరిచర్య, యెషయా ప్రవచనాల ప్రకారము ఆయన కొనసాగించాడు. నువ్వు ఎవరు అని ప్రజలందరూ యోహానును అడిగినప్పుడు తన సొంత మాటలతో ఆయన ఏమి చెప్పక తన గురించి రాయబడిన యెషయా ప్రవచన వాక్యముల గ్రంథములో రాయబడినట్లుగా ఆ లేఖనాలను ఆయన వారికి చూపించాడు. ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి, ప్రతి పల్లము పూడ్చబడాలి, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడాలి, వంకర మార్గాలు తిన్ననివగాలి, కరకు మార్గములు నున్ననివి కావాలి, సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు. షిమియోను అన్నాడు, సకల శరీరుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసినాను. యోహాను అంటున్నాడు, సకల శరీరులు దేవుని రక్షణ చూస్తారు అని అరణ్యములో కేకలు వేయిచున్న ఒకని శబ్దం. ఆ శబ్దము నేనే. బాప్తిసమిచ్చు యోహాను తన గురించి రాయబడిన లేఖనాలను బట్టి గొప్ప నిశ్చయతతో, ధైర్యముతో తన పరిచర్యను జరిగించాడు. ప్రియమైన సహోదరులారా, మనము చేసే ప్రతిదీ దేవుని చిత్తానికి అనగా వ్రాయబడిన మాటను బట్టి ఉంటే మనకు సమాధానము, గొప్ప నిశ్చయత, ధైర్యము మనకు ఉంటుంది. మనం మాట్లాడిన ప్రతి మాటకు కానీ, చేసిన ప్రతి పనులకు కానీ, నిలిచి ఉన్న పరిస్థితికి కానీ లేఖనము అనేది మనకు ఆధారము, మనకు ధైర్యం. లేఖనములో ఈలాగున వ్రాయబడి ఉన్నది అని ఆ లేఖనానుసారంగా మన పరిస్థితి ఉంటే మనకు గొప్ప నిశ్చయత, సమాధానము, సంతోషము, ధైర్యం మనకు కలుగుతుంది. బాప్తిసమిచ్చు యోహాను ధైర్యముగా, ఖండితముగా, నిశ్చయితగా, ఎవరికి భయపడక మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ధైర్యముతో, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. పాంపిల్లలారా, అపవాదికి చెందిన వారులారా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. జనాల్లో తిరిగిన వాడు కాదు, తను లోక వ్యామోహాల్లో మునిగిన వాడు కాదు. తన గురించి రాయబడిన లేఖనము
నెరవేర్పు కాలం వచ్చినంత వరకు అరణ్యములో ఆత్మ బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అడవి తేనెను మిడతలను తిని చర్మమును తోలుదట్టిని కప్పుకున్నాడు. ఏలియా, యోహాను ఇద్దరు కూడా ఒకే ఆత్మ కలిగిన వారు. వాళ్ళ పరిచర్య మహా ధైర్యంతో నిండినది. ఆ సమాజంలో అప్పుడు ఎట్లా ఉందంటే ఏమాత్రము భయము భక్తి లేని జీవితాలు, ఇష్టానుసారముగా విచ్చలవిడిగా అంధకారములో పాపాంధకారములో మునిగి తేలుతున్న ప్రజలు. వాళ్ళకి శాంతముగా చెప్తే ఎక్కదు. గొడ్డలు తీసుకొని ముళ్ళును నరికినట్టుగా నరికితేనే మైండ్ దిమ్మ తిరుగుతుంది, హృదయాలు బద్దలైతాయి. అందుకే యోహాను మొదలు పెట్టడమే అపవాదికి చెందిన వారలారా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి. మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందినాను అంటే కుదరదు. మరి మారు మనసు పొందితే మారు మనసు తగిన ఫలాలేవి? నేను మాడి చెట్టు అంటే మాడికాయలేవి? ఆపిల్ చెట్టు అంటే ఆపిల్ పండ్లేవి? ఎన్ని ఏండ్లైనా ఆపిల్ కాయలు కాకపోతే, కాయలు కాకపోతే అది ఏ చెట్టు అయినా పండ్ల చెట్టు. దాని వలన ఉపయోగం ఏమి? దాన్ని తగిన ఫలములు ఫలించని చెట్టుని నరకడానికి దేవుడు గొడ్డలిని చెట్ల వేరున పెట్టాడంట. వేరు నరికితే ఎంత పెద్ద చెట్టు అయినా కూలిపోవాల్సిందే, ఎండిపోవాల్సిందే. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పినాడు. ప్రజల్లో హృదయము గుచ్చబడింది. ముఖాన్ని ఫేస్ టు ఫేస్ వారి హృదయంలో ఉన్న చీకటి ప్రభావంతో ఆయన మాట్లాడాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునవద్దు. అబ్రహాము మీలాగా జీవించలే, పనికిమాలిన పనులు చేయలేదు. అబ్రహాము మీకు తండ్రి అయితే మరి ఆయనలో ఉన్న క్రియలేవి మీలో? దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టిస్తాడు. ప్రజలందరూ హృదయంలో గుచ్చబడ్డారు. అయ్యా మేము ఏం చేయాలయ్యా? మేమేం చేయాలో చెప్పు అంటే, 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలేను అంటే ఇతరుల సహాయము కొరకై జీవించాలి. లేమిడి గలవాడికి సహాయము చేయాలి, కనికరించాలి, దరిద్రులను ఆదుకోవాలి. సుంకరులు బోధకుడా మేమేమి చేయాలి అని అడిగారు. మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. సైనికులు అడిగారు, మేమేం చేయాలి? ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరి మీద అపనింద వేయవద్దు.
మీ జీతాలతో తృప్తి పొంది ఉండుడి. దురాశ లేకుండా జీవించండి అని చెప్పాడు. ప్రజలకు అర్థం కాలేదు. మెస్సయ ఈయనేనా అని వారు తమ హృదయంలో ఆలోచించుకొనుచుండగా ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నారు. యోహాను అది ఎరిగి, నేను క్రీస్తును కాను, ఆయన నాకంటే శక్తి గలవాడు, నేను ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా పాత్రుడిని కాను, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. మారుమనస్సు విషయమైన నీటి బాప్తిసము ప్రతివాడు తీసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మనిషి బహుగా ఫలిస్తాడు. యేసు ప్రభు అగ్ని బాప్తిస్వం ఇస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఇదిగాక అతడు ఇంకనూ చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు, అంటే తప్పు ఇది, ఇలా చేయకూడదు అని దుర్మార్గుణ్ణి గద్దించాడు, హెచ్చరిక చేశాడు. దానికి హేరోదు యోహానును చెరసాల్లో వేయించాడు. అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించినాడు. అది వరకు ఎన్నో చేసినాడు. అంతేకాకుండా నేను ఇంకా ఎంత చెడ్డవాడినో మీరు చూడండి అన్నట్లుగా బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెరసాల్లో వేయించాడు. తన సహోదరుని భార్యను తన భార్యగా చేసుకుని ఆమెతో అక్రమ జీవితాన్ని జీవిస్తున్నాడు. అందుకు యోహాను అతన్ని గద్దించాడు. రాజువై ఉండి నువ్వు ఇలా చేస్తే దేశానికి క్షేమం ఉండదు, ప్రజలకు క్షేమం ఉండదు అని గద్దించాడు యోహాను. హేరోదు యోహానును జైల్లో పెట్టించాడు. రాజుల గ్రంథంలో అహాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను రాజు. ఇతను కూడా తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయడానికి తనను తాను అమ్ముకున్నాడు. యెరోబాము చేసిన స్వల్ప సంగతి అనుకున్నాడు. యెరోబాము చేసిన కార్యాలు స్వల్ప సంగతి అని అన్యురాలైన స్త్రీని యెజబెలును వివాహమాడాడు.
చాలామంది వారు చేసిన పనులు చాలా ఉన్నట్టుగా పనికిమాలిన పనులు పాపాన్ని కూర్చుకొని మరింత అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతుంటారు. హేరోదు రాజు కూడా అటువంటి వాడే. పాపాన్ని పెంచుకుంటున్నాడు. నానాటికి పాపాలు పెరుగుతున్నాయి కానీ పాపాలను విడిచిపెట్టలేదు, పాపాలు క్షమించబడలేదు. వయస్సు పెరిగే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మన పనికిమాలిన పనులన్నీ కూడా నానాటికి క్షీణించిపోవాలి. పాపాలను పెంచుకోకూడదు. మన బలహీనతలను, మనలో చెలరేగి దురాశలను, దుర్గుణాలను ఒక్కొక్కటిగా తొలగించుకోవాలి. హేరోదు అలాంటి వాడు కాదు. దినదినం ఇంకా కొత్త పాపాన్ని కనుక్కుంటాడు, దాన్ని అనుసరిస్తాడు. గతించిన కాలమే చాలు. తప్పులో జీవించడానికి. అప్పటి క్రియల వలన మనకు సిగ్గు కలుగుచున్నది. మన మీద మనకే అసహ్యముగా అనిపించుచున్నది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండడానికి, ఆ పనికిమాలిన పనులు చేయడానికి, ఆ వెధవ వేషాలు, వెధవ నాటకాలు, చీకటి సంబంధమైన రహస్య పాపాలు జరిగించడానికి గతించిన కాలమే చాలును. అదొక పనికిమాలిన అంధకార జీవితం, వేస్ట్ లైఫ్. మిగిలిన జీవితమైన ఎంతో పరిశుద్ధముగా బ్రతకడానికి ఒక బలమైన తీర్మానాన్ని మనము చేసి ఆ దిశగా ప్రభువు వైపు పరిగెత్తాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా మన గురించి ఆశ్చర్యపడాలి. అలాగే ఈయన పెద్ద భక్తుడమ్మా అని దూషించాలి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. మీ జీవితాలను గురించి నమ్మని వారు ఆశ్చర్యపడుచున్నారా? అలాగే ఎగతాళి చేస్తున్నారా? మొన్నటిదాకా చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు ఈమె దేవదూతలాగా పైనుండి దిగి వచ్చిన వాళ్ళలాగా ఏమి నాటకాలు, ఎంతవరకమ్మా ఈ నిష్ఠ, మేము కూడా చూస్తాం కదా అన్నట్టు దూషిస్తుంటారు. అలాగే ఆశ్చర్యపడుతూ ఉంటారు. మార్పు లేకపోతే వారికి ఏం ఆశ్చర్యం ఉండదు, వారు ఏమీ దూషించరు. పెద్ద భక్తి లేనిది అంటారు.
మొన్నటిదాకా పనికిమాలిన పనులు చేసి ఇప్పుడు బైబిల్ పట్టుకొని మహానీతిమంతునిగా వ్యవహరిస్తున్నావు, మాకు తెలియదా నీ జీవితం అని మనల్ని దూషిస్తారు. మార్పు పొంది ఉంటే. మార్పు లేకుంటే వాళ్ళు ఈ మాట అనలేరు. ప్రియమైన సహోదరులారా, ఆ చీకటి కార్యాలను చేయడానికి గతించిన కాలమే చాలు. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. నీతిశూరుడు ఎదలో ఉదయించాడు. బ్రతుకును వెలుగుగా మార్చినాడు. ఇక పాపాంధకారం వద్దు. అది వరకు తాను చేసినవన్నీ చాలవు అన్నట్లుగా నీతిమంతుడు దేవుడు పంపిన దూత రాయబారి యోహానుని చెరసాల్లో వేయించాడు. ఒక వ్యక్తి అన్యులకు కీడు చేసేది వేరు, పరిశుద్ధులకు కీడు చేసేది వేరు. అన్యులను కూడా పరిశుద్ధుల్ని లాగా ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క అంతము దగ్గర పడిందని, అతని పాపము పండిందని గ్రహించాలి. పరిశుద్ధుడు నీతిమంతుడు అని కూడా చూడకుండా ప్రార్థనకు వచ్చేవారిని కూడా, ప్రభువును నమ్ముకున్న వారిని కూడా దుర్మార్గులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అతని పాపము పండితేనే గాని వారు పరిశుద్ధుల జోలికి రారు. ఆ తర్వాత వారి అంతము ఘోరముగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి పాపము పండినప్పుడు పరిశుద్ధులను నీతిమంతులను కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తాడు. అంటే అతని పాపము పండిందని అర్థం. ఎంతో మందికి అతను కన్నీరు తెప్పించాడు. ఈ ప్రార్థన చేసుకునే వ్యక్తిని కూడా ఏం చేస్తాడనేసి అనుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. అతని పాపం పండినప్పుడే అతను ఆ విధంగా విర్రవీగి గర్వాంధకారముగా ప్రవర్తిస్తాడు. పాపానికి పాపాన్ని సమకూర్చుకుని గోతికి పరిగెత్తుతాడు. గతించిన కాలమే చాలు అన్ని జనుల ఇష్టము నెరవేర్చడానికి. మిగిలిన జీవిత కాలం సంపూర్ణముగా ప్రభువు మాటల ప్రకారము జీవితాలను సమర్పించాలి. మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రభు నోటిలో నుండి పుట్టిన వారిలాగా ఉండాలి. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పోలిక అచ్చం అలాగే ఉంటారు. మీ అమ్మ నోట్లో నుండి పుట్టినట్టుండావే అంటారు. అచ్చము మీ నాన్న లాగా డిటో దిగినావే అంటారు. మనం మారుమనసు పొందినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే అచ్చము యేసుక్రీస్తు లాగే డిటో అంటే డిటో, పూర్తిగా ఏమీ తేడా లేకుండా అట్లా మార్పు అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే తెలియనప్పుడు ఏమో ఎలా పడితే అలా
కుంట్లు కుంట్లు బ్రతికాము. మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు నడిపించాడు. కాబట్టి మనము దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహం. మన స్థితి, మన హోదా, మన స్టేటస్, మన వంశము, మన స్థానము సంపూర్ణముగా మారిపోయినాయి. దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినాడు. కోటి సూర్య కాంతుల కంటి తేజోమయుడు హృదయాన్ని వెలుగుమయంగా మార్చాడు. మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. గుణాతిశయములను దేవుడు అందుకే మనలను పిలిచాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు మనము దేవునికి చెందిన వారిమి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వలన దేవుడు మన తండ్రి అయినాడు. మనం దేవునికి చెందిన వారము. ఒకప్పుడు మనం కనికరింపబడలేదు. ఎందుకనగా పాపాలు దాచుకున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని కనికరము పొందాలంటే అతిక్రమములను ఒప్పుకోవాలి. అందరం కూడా అతిక్రమములు చేసిన వారిని. మన అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయి. మనము మన అతిక్రమములను ఒప్పుకుంటే ఆయన కనికరాన్ని మనము పొందుకుంటాం. అతిక్రమములు దాచిపెడితే జీవితాలు వర్ధిల్లవు. ఒప్పుకుంటే దేవుని దీవెన మార్గంలో నడుస్తాము. దాచే కొలది జీవితాలు కంపు కొడతాయి. ఒప్పుకునే కొలది జీవితాలు తేజరిల్లుతాయి. మనలో ఏ మంచితనము లేదు. మన గురించి చెప్పుకోవడానికి ఏ పరిశుద్ధత లేదు. స్వాభావికముగా నీళ్లు త్రాగినట్లుగా చెడుకీలు చేసే మనస్తత్వం మానవునిది. ఎన్నో 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 పాపానికి పాపాన్ని సమకూర్చుకునే స్వభావం. మానవుడు పాప బీజముతో జన్మిస్తున్నాడు. పాప స్వభావం మానవునికి స్వతహాగా స్వాభావికముగా వస్తుంది. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చాడు. పాపము కలిగిన మన జీవితాల్లో పాపరహితుడు క్రీస్తు జన్మిస్తే మొత్తం పాప ప్రపంచం పటాపంచలవుతుంది. మన పాపపు పద్దు ఆయన రక్తము వలన కొట్టివేయబడుతుంది. ఆయన రక్తములో మనకు విమోచన, పాప క్షమాపణ. మన పాపాల నిమిత్తం మనము ఏమీ చేయలేము. ఏమిచ్చినా పాప రుణము పోదు.
మనము చేయలేని దాన్ని దేవుడు చేశాడు. ఇది గొప్ప విమోచన. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే అంత గొప్ప శిక్షను మానవుడు తప్పించుకోలేడు. అందుకే శిలువ రక్తమును వృధా చేయకూడదు. శిలువ రక్తమును పాదములతో త్రొక్కకూడదు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించకూడదు. తెలుసుకొని మరలా అజ్ఞానముగా, గర్వముగా దేవుడు క్షమిస్తాడులే అని కావాలని తప్పులో నడిస్తే ఆ దోషానికి తగిన ప్రతిఫలము అనుభవించాల్సిందే. పాపానికి క్షమాపణ ఉంది త్వరగా, దోషాలు పోవాలంటే చాలా కష్టం. తెలియక చేసిన దాన్ని పాపము అని అంటారు. తెలిసినప్పుడు చేసిన దాన్ని దోషం అంటారు. దోషాలు మామూలుగా పోవు. ఒప్పుకున్నా కూడా దానికి శిక్ష భరించాల్సిందే. దావీదు ఒప్పుకున్నాడు బత్షెబతో తన జీవితాన్ని, అయినా శిక్ష మాత్రం తప్పలేదు. కళ్ళ ముందే ఎన్ని కడగండ్లు అనుభవించాడు. కుటుంబము నరకప్రాయముగా, పిల్లలు ఒకరికి ఒకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, ఒకరికి ఒకరు అన్యాయం చేస్తున్నారు. దోషము భయంకరమైంది. తెలిసి ఏమి దేవుడు క్షమిస్తాడులే అని గర్వం మనిషిని బాధల పాలు చేస్తుంది, కడగండ్ల పాలు చేస్తుంది. కనుక తెలియనప్పుడు చేసిన పనులు చాలు, ఇంకా వాటిలో నడవలేం. మిగిలిన ఈ కాలమైన ప్రభు కోసము బ్రతకాలి, ప్రభు కోసము జీవించాలి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట నన్నెవడును శ్రమ పెట్టవద్దు. నేను లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. మనము శిలువ వేయబడి ఉన్నాను. ప్రభువుతో పాటు శిలువ వేయబడినాము. లోకముతో మనకు సంబంధము లేదు, ఆ పాపాలతో మనకు సంబంధము లేదు. ఎందుకంటే శిలువలో వేలాడేవాడికి ఏ పాపాలు చేయాలని అనిపించదు. ఆ బాధ వేరు, ఆ హింస వేరు. శిలువలో వేలాడుతూ ఉంటే మేకులకు కొట్టి వేలాడేవాడికి టీవీలో సినిమా చూడంటే చూస్తాడా? చూడాలనిపిస్తుందా? మందు తాగు అంటే తాగుతాడా? సిగరెట్ తాగు అంటే తాగుతాడా? ఎంతో బాధ, ఎంతో హింస. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. అంటే అంత హింస, అటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. వద్దునైనా ఏదో అప్పుడు చేశాను, ఇంకా నేను దాన్ని చేయడానికి నాకు ఎటువంటి ఆలోచన వద్దు. తెలియక చేశాను, తెలియక మాట్లాడాను, తెలియక అంధకారంలో నడిచాను, చీకట్లో చిందులేశాను, పాపపు ఊబిలో మునిగి తేలాను. దయగలవాడు
నా మీద మహా కనికరాన్ని చూపించాడు. చాలు, ఇట్స్ ఎనఫ్. యేసుక్రీస్తు లేక నా జీవితాన్ని ఎంతకాలమో వ్యర్థము చేశాను. చాలు, ఇంకా మిగిలిన ఈ బ్రతుకైనా ఆ పరిశుద్ధుని నీడలో బ్రతకని. నీ చల్లని నీడలో నీ చక్కని చూపులు నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. బలమైన తీర్మానం. సంపూర్ణమైన మన తీర్మానాన్ని దేవుడు గౌరవిస్తాడు. దేవుడు ఆలకించి మన తీర్మానంలో మనం నిలిచి ఉండటానికి, మన నమ్మిక తప్పిపోకుండానట్లుగా మన కొరకు ఆయన వేడుకుంటాడు. మనకు అసాధ్యమే, కానీ మన తీర్మానాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. యాకోబు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఏశావు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని కనికరాన్ని పొందుకోలేదు. యాకోబు తన పాపాలు ఒప్పుకున్నాడు. ఏశావు ఇంకా మూర్ఖముగా జీవించాడు. అందుకే దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. చేదైన వేరు అతనిలో మొలిచింది. సులువుగా చిక్కుల పెట్టే పాపానికి బందీ అయిపోయినాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని హెబ్రీ పత్రికలో ప్రభువు మాట్లాడాడు. హేరోదు రాజు ఎన్నో మూటగట్టాడు, పాపాలన్నీ ఆటం మీద పెట్టాడు. అది సాలదు అన్నట్లుగా యోహాను కూడా చెరసాల్లో వేయించాడు. మనిషి పెరుగుతున్న కొద్దీ పాపాలను మూట కట్టుకోకూడదు, పాపాలను తగ్గించుకోవాలి. ఆ మూటలన్నీ తొలగించుకోవాలి. అప్పుడే మనిషికి ప్రశాంతత, సమాధానము, ముఖంలో ప్రభుకాంతి ఉంటుంది. పాపం ఉన్న చోట ప్రభుకాంతి ఉండదు, ప్రకాశం ఉండదు. పాపము లేని హృదయములో ప్రభుకాంతి ప్రత్యక్షముగా కనబడుతుంది. హేరోదు రాజుకి ఈ రోజున మనం మైకిచ్చి ఆ నరకంలో చెప్పయ్యా అంటే, ఏం చేస్తావయ్యా? కర్మ కర్మ. అధికారం ఉందని అధికార దర్పంతో విచ్చలవిడిగా జీవించాను. అంతవరకు నేను చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నట్టుగా రాయబారి దేవుని దూతగా వచ్చిన యోహాను కూడా దుష్టురాలు హేరోదియ మాట విని చెరసాల్లో వేయించాను. ప్లీజ్, మీరు నాలాగా పాపాలకు పాపాలు మూట కట్టుకోబాకండి, తగ్గించుకోండి అని నరకంలో నుండి చెప్తాడు.
ధనవంతుడు భోగం అనుభవించి సచ్చి నరకంలో పాతాళంలో కళ్ళు తెరిచాడు. అబ్రహామును బతిమాలుకుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, పాతాళంలో పడ్డవాడు దేవుణ్ణి తండ్రి అనడు. మనుషులే అతనికి ఏమైనా చేయాలనుకుంటాడు. అందుకే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం ఏమన్నా దేవుడా? అబ్రహాము చేత ఏమవుతుంది? పాతాళంలో ఉన్న వ్యక్తులు మనుషుల మీద ఆధారపడతారు. పాతాళ అనుభవంలో ఉన్నవారు, పాతాళపు ప్రభావంలో ఉన్నవారు ఈ లోకంలో ఉన్న మనుష్యుల మాటే వారికి వేదం. దేవుని మాట వాళ్ళకి ఏమాత్రము పట్టదు. అది పాతాళపు అనుభవం. అయ్యా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా లాజర్ను పంపయ్యా, స్వార్థ చేస్తాడు. చాలేవయ్యా, చేసింది చాలే. కింద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు. మీ సహోదరులు వాళ్ళ మాటలు వినకపోతే లాజరు వెళ్ళి స్వార్థ ప్రకటించినా వాళ్ళకి మార్పు రాదు అని అబ్రహాము అతనితో చెప్పాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రజలందరూ బాప్తిస్వం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్వం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రజలందరూ బాప్తిస్వం తీసుకుంటున్నారు. యేసు కూడా బాప్తిస్వము పొంది, ఎంతోమంది బాప్తిస్వం తీసుకున్నారు ఇది వరకు. నీవు కూడా బాప్తిస్వం తీసుకున్నావా? నీతి యావత్తు బాప్తిస్వం తీసుకోవాలి. బాప్తిస్వం తీసుకుని ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడుతుంది. దేవుని స్వరము మనకు వినబడుతుంది. బాప్తిస్వమును తీసుకోకుండా ఉంటే మన ఎడల దేవుని సంకల్పము మనకు తెలియదు, నెరవేరబడదు. మారుమనసు పొందిన వారు ఎవరైనా బాప్తిస్వం తీసుకునే దానికి వెనకాడరు. బాప్తిస్వం అనేది మన హృదయ సమర్పణకు బహిరంగ సాక్ష్యం. సాతాను అంటాడు, నువ్వన్నీ చేయి కానీ బాప్తిస్వం తీసుకోవాకు అంటాడు. బాప్తిస్వం తీసుకోకుండా ఉండటం అనేది ఎలా అంటే, పెద్దలు దేవుని సమక్షంలో వివాహము చేసుకోకుండా వాళ్ళిద్దరే పారిపోయి ఎక్కడో ఒక షెడ్డు బాడికు తీసుకొని అవస్థలు పడుతూ ఉంటారు. ఒక పాప పుట్టిన తర్వాత వారు ఊహించిన జల్సా జీవితము కనుచూపు మేర ఎక్కడ ఉండదు. ఏదో అనుకున్నాము, జల్సా అనుకున్నాము, ఆకాశమే హద్దుగా అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి పగలే చుక్కలు కనపడతా ఉన్నాయి. భ్రమలో పడి ఆ యవనస్తులు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి, తల్లిదండ్రులకు బంధువులకు దూరం అయిపోయి వాళ్ళ కడుపులో గుణపము గుచ్చి
పారిపోయారు. కానీ కష్టాలు వాళ్ళని వెక్కిరించాయి. వారు ఆశించిన జల్సా దాని అడ్రస్సే వారికి తెలియదు. అది రెక్కలొచ్చి ఎగిరిపోయింది. పాప పుట్టింది. ఆ భార్యకు నెమ్మది లేదు. కష్టాలు పుట్టింట్లో ఎంతో ఇట్టుండి పుల్ల అట్టేసినగా ఆమె కాదేమో. కానీ ఇప్పుడు బాలింతగా అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో. ఎవరూ సహాయం చేసేవారు లేరు. ఎవరికి ఫోన్ చేయడానికి లేదు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఆ మనిషి అతను కూడా సోంబేరిగా తిరిగినాడు. సోంబేరిగా తిరిగే వారికే ప్రేమ పెళ్ళిళ్ళు. ప్రేమ అంటే వ్యామోహం, ఆకర్షణ. అది లోక సంబంధమైనది. ప్రేమ ఎవరిని బాధ పెట్టదు, అపకారము చేయదు. ప్రేమను మనుషులు వ్యర్థముగా ఉపయోగిస్తున్నారు. వాడు తను ఆశించిన జల్సా దొరకపోయేసరికి ఆ అమ్మాయిని, బాలింతను అలాగే నైట్ వదిలేసి ఎక్కడికో పారిపోతాడు. వాళ్ళ ఇంటికి పారిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అతను సెటిల్ అవుతాడు. ఆమె జీవితం చూడండి. ఇంకా అందుకే ఈ బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా 20 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా, 5 ఏళ్ళైనా, 7 ఏళ్ళైనా కూడా తీసుకోకుండా ఉంటారు. అంటే వాళ్ళు గోపీలు. గోపి అంటే గోడ మీద పిల్లి అంట. ఇటు అవకాశం వచ్చినా, ఇటు అవకాశం వచ్చినా ఎటు పక్క దూకే రకం వాళ్ళు. గోపిలాగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం తెరవబడ్డది. పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి వచ్చాడు. అప్పుడు పరలోకము నుండి ఒక స్వరం, నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఆయన కోసం మనం బాప్తిసం తీసుకుంటే ప్రభువు మన నిమిత్తమై ఆనందిస్తాడు. అది దేవుని మొదటి ఆనందం. మొదటిగా మన పాపాలు ఒప్పుకున్నప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది. రెండవదిగా మనము బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకము సంతోషిస్తుంది. దేవుడు ఆయన దూతలతో సంబరపడతాడు. ఇంకా ఆయన, నీవు నా కుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నానంటాడు. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా గురించి ప్రభు ఈ మాట వినిపిస్తాడేమో అనుకుని పైకి చూశాను. అంటే యేసు ప్రభు లాగా నా జీవితంలో ఉంటుందేమో అనుకున్నాను. కానీ లేఖనం మనకు చాలు. పైనుండి స్వరం రాకపోయినా అక్షరాలతో ముద్రించబడిన దేవుని వాక్యం మనకు చాలు. ప్రభు కోసం బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిని, వారిని బట్టి ప్రభు ఆనందిస్తున్నాడు.
కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభువు కొరకు మనము ఏమేమి చేయాలో వాటిని ఎన్నటికీ వాయిదా వేయకుండా ఉన్నపాటున ఉన్నపలంగా ప్రభు నీతిని నెరవేర్చాలి. ఆ ఫైనాన్షియల్ మినిస్టర్ కూసు దేశపు అతను కందాకి రాణి క్రింద మంత్రిగా ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు. ఆరాధనకు వచ్చాడు. తన వాహనంలో కాన్వాయ్లో వెళ్తుండగా వాక్యాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు, వెళ్ళు, ఆ మంత్రిని కలుసుకో, అతనితో సువార్త చెప్పు అని ఫిలిప్పును తరిమాడు. ఫిలిప్పు ఆత్మఫల బలంతో ఆ వాహనాన్ని ఎదుర్కొన్నాడు. మంత్రి గారు, మీరు చదువుతున్నది మీకు గ్రహిస్తున్నారా అని అడిగాడు. ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను? రా, వచ్చి నాతో పాటు కూర్చో అన్నాడు. ఆ లేఖనాన్ని బట్టి క్రీస్తుని గురించిన సువార్త అతనికి ఫిలిప్పు ప్రకటించాడు. అంతే, ఆ అరగంటలోనే నాకు ఆటంకమేమి, దిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వు నాకు అన్నాడు. ఇద్దరు నీళ్ళలోకి దిగి ఫిలిప్పు చేత అతను బాప్తిస్మం తీసుకుని ఆ మంత్రి సంతోషముగా తిరిగి వెళ్ళిపోయినాడు. తన జీవితంలో దేవుని ప్రణాళిక, సంకల్పం నెరవేర్చబడడానికి అతను మార్గాన్ని సరళం చేశాడు. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడానికి కలవరం అవసరం లేదు. దేవుని నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నది. యేసయ్య కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. పాపాలు ఒప్పుకున్న ప్రతి వారు, మారు మనసు పొందిన ప్రతి వారు కూడా నీటి బాప్తిస్మాన్ని తీసుకోవటం ద్వారా వారి జీవితాలు క్రీస్తు కుటుంబంలో వారు ఫలించడానికి వారు ఆధారం అవుతారు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రియమైన యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు నాయనా. మారు మనుషునకు తగిన ఫలములు ఫలించాలని, లేని ఎడల గొడ్డలి చెట్ల వేరున ఇప్పుడే ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతాయని యోహాను ద్వారా మీరు మాట్లాడారు. నైనా మాలో మారు మనుషునకు తగిన ఫలములు కనబడినట్లుగా మమ్ములను ఆశీర్వదించండి, ఫలింపచేయండి. మీకు ఇష్టము లేని చెడు ఫలాలు మాలో ఎక్కడా కనబడకూడదయ్యా. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. నానాటికి మేము పరిశుద్ధతలో సంపూర్ణత దిశగా కొనసాగాలి. ఇక మాకు ఆ పాపపు అలవాట్లు మాకు వద్దు నాయనా. దేవా, వినుచున్న ప్రతి ఒక్కరిని సంపూర్ణ పరిశుద్ధతలో మీ సన్నిధిలో తల ఎత్తుకుని నిలవబడగలిగే ప్రభావాన్ని దయచేయండి. మా ఎదురుగా ఉన్న ప్రతి సమస్యను అయ్యా మీరు పరిష్కరించండి. మీరే జవాబై ఉన్నారు, మీరే మార్గమై ఉన్నారు ప్రభువా. ఎక్కడ చిక్కులో పడ్డాము, ఎక్కడ ఇరకాటంలో ఉన్నాము, ఎక్కడ గోతిలో గుంటలో పడ్డాము, లేవలేక అల్లాడిపోతున్నామేమో, అటువంటి వారిని లేవనెత్తండి. చేయి పట్టుకుని లేవనెత్తునైనా జగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో నుండి
ఆయన నన్ను పైకెత్తునని పలికిన మాట ప్రకారం మా జీవితాలు ఎక్కడ అలా దిగబడకుండా లేవనెత్తండి. బండ మీద నిలబెట్టిన ఆయన క్రీస్తు అని బండ మీద చక్కగా నిలబెట్టండి, స్థిరముగా నిలబెట్టండి ప్రభువా. ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా. అనారోగ్యం ఉన్న వారిని బాగు చేయండి. హృదయాలలో శాంతి సమాధానాలు నదుల వలె ప్రవహించాలి నాయన. నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.